ఏపీ చిన్న సీఎం పవనాల సారు ఏమంట కొండగట్టు అంజన్నకు పెద్ద భక్తునిగా మారిండో గాని ఇప్పుడు అంజన్న గుడి రూపురేఖలే మారిపోతున్నాయి. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల స్వామి దర్శనానికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ కొండగట్టుకొచ్చి గుడి డెవలప్మెంట్ పనులు షాల్ చేసిండు సారు. 96 అర్రల సత్రం 2000 మంది ఒక్కపారే దీక్ష విరమణ చేసే మండపం కోసం శంకుబండకు పర్దగుంజిండు. కొండగట్టు ఆంజనేయుడంటే పవనాల సారుకు ఎంత ఇష్టమో స్పెషల్గా చెప్పాల్సిన పనే లేదు. అంజన్నకు పెద్ద భక్తుడు పవన్ కళ్యాణ్ సారు. అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ తరపున ప్రచారానికత్తే హుస్నాబాద్ కాడ కరెంటు తీగ దలిగి జర్రంతలా బయటపడ్డాడు. అదంతా అంజన్న దయాన్ని దలిసి స్వామికి పెద్ద భక్తునిగా మారిపోయిండు. అటెంక జనసేన పార్టీ పెట్టినాక ప్రచారం ఈ నుంచే షాల్ చేసిండు. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముంగట వారాహి బండికి ఈయనే పూజలు చేయించి ఏపీల ప్రచారం చేస్తే ఎన్నికలలో తిరుగులేని మెజారిటీ వచ్చి డిప్యూటీ సీఎం అయ్యిండు. చిన్న సీఎం అయినాక మల్లో వనక కొండగట్టుకొత్తే గుడికాడ సౌలతులు పెంచితే బాగుంటదని అడిగిర్రట గుడి అయ్యగార్లు పవన్ సార్ను. అదే ముచ్చట టీటీడీ పెద్దలకు చెప్తే 35 కోట్లకు మీదనే శాంక్షన్ చేసింది టీటీడీ. అట్లిప్పుడు ఏపీ చిన్న సీఎం సార్ చేతుల మీదకెళ్లి పనులు షాలైనాయి. అటెంక మాట్లాడుకుంటా పవనాల సార్ ఏమన్నాడు ఈనుండ్రి. ఒకరి సొత్తు కాదు, ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మన అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను, మేమందరం వచ్చి. కొండగట్టు అంజన్న అంటే అంజనమ్మ కొడుకు పవన్ సారుకు ఎంత భక్తో ఇన్నరు గదా. గిరి ప్రదక్షిణ మార్గం సుతం సాకారం కావాలని కోరిండు సారు. అందరం తలోషయ్యేద్దామన్నాడు. పనులు షాల్ చేస్తే స్వయంగా వచ్చి కరసేవ కూడా చేస్తాడట సారు. గొప్ప ముచ్చటే. ఇక దీనికంటే మోదాలు కొండగట్టుల కాలు వెట్టుడు మీదనే తొలుత అంజన్నను దర్శనం చేసుకున్నాడు పవనాల్ సారు. సారుకు పూర్ణకుంభంతోటి స్వాగతం పలికి దర్శనం చేయించారు అయ్యగార్లు. హనుమంతునికి పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నాడు పవనాల్ సారు. గుడి చుట్టూ భక్తి కొద్ది ప్రదక్షిణలు చేసిండు. స్పెషల్ పూజలు కూడా చేసిర్రు సార్ తోటి అయ్యగార్లు. ఏమైనా పవనాల సార్ను ముంగట పెట్టి ఆ హనుమంతుడే తన గుడిని బాగు చేయించుకుంటున్నాడు. చూడాలిగా పోను పోను ఇంకెంత గొప్పగా రూపుదిద్దుకుంటుందో పవనాల సార్ చెయ్యంగా మన కొండగట్టు.